ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మధుర కల్పన. ముఖ్యాంశాలు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ సిహెచ్ రామోజీరావు మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష నిర్వహించారు. రేపు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి న్యాయ ప్రవేశ పరీక్ష ఏపీ లాసెట్, ఏపీ పీజీ లాసెట్ 2024 పరీక్షలు జరుగుతాయి. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పల్నాడు జిల్లాలో విధించిన 144 సెక్షన్ అమలు ముగిసిందని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాడ్కర్ తెలిపారు. ఈరోజు బ్రెయిన్ ట్యూమర్ అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ సిహెచ్ రామోజీరావు ఈరోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. రామోజీరావు మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. పాత్రికేయ సినీ రంగంపై రామోజీరావు చెరగని ముద్ర వేశారని పేర్కొంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మీడియాలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారని సామాజిక మాధ్యమం వేదికగా ఆయన పేర్కొన్నారు. రామోజీరావు మీడియా, వినోద రంగంలో నిష్ణాతులని, తెలుగు జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడంలో ప్రసిద్ధి చెందారని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి రామోజీరావు అసామాన్య విజయాలు సాధించారని అన్నారు. తెలుగు పత్రికా రంగానికి దశాబ్దాలుగా రామోజీరావు ఎనలేని సేవలందించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. జూన్ 21వ తేదీన జరగనున్న 2024 అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణ ఏర్పాట్లపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ కొటేచా సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన జరిగే యోగా దినోత్సవ కార్యకలాపాలలో భాగంగా యోగా పట్ల అవగాహన కల్పించడానికి వైవిధ్యభరితమైన కార్యక్రమాలను నిర్వహించనున్నామని తెలిపారు. యోగా వల్ల కలిగే ఉపయోగాలపై పత్రికా సమాచార కార్యాలయం పీఐబీ, ప్రసార భారతి తదితర విభాగాలతో పాటు వివిధ మీడియా శాఖలు ముఖ్యమైన కార్యక్రమాలను రూపొందిస్తున్నాయని, దూరదర్శన్, ఆకాశవాణి ద్వారా ఈ కార్యక్రమాలు ప్రసారమవుతాయని చెప్పారు. దూరదర్శన్ ద్వారా యోగా నిపుణుల చేత ప్రత్యక్ష కార్యక్రమంతో పాటు ఆకాశవాణి ద్వారా యోగాను జీవన విధానంగా ప్రోత్సహించే కార్యక్రమాలను ప్రసారం చేస్తారని వివరించారు. జూన్ 12వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న క్రమంలో ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గత రాత్రి తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కార్యాలయంలో ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లపై మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి ప్రాథమిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ బహిరంగ సభ కార్యక్రమానికి అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా సభావేదికను రెయిన్ ప్రూఫ్తో ఏర్పాటు చేయాలన్నారు. వాహనాల పార్కింగ్, త్రాగునీటి వంటి ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఉమ్మడి న్యాయ ప్రవేశ పరీక్ష ఏపీ లాసెట్, ఏపీ పీజీ లాసెట్ 2024 పరీక్షలను రేపు మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల వరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కన్వీనర్ ఆచార్య బి సత్యనారాయణ తెలిపారు. న్యాయ విద్యకు సంబంధించి 3 ఏళ్ల ఎల్ఎల్బీ, 5 ఏళ్ల ఎల్ఎల్బీ, 2 ఏళ్ల ఎల్ఎల్ఎం కోర్సులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. పరీక్ష నిర్వహణ కోసం 105 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులను మధ్యాహ్నం 1 గంట నుంచి 2:30 వరకు అనుమతిస్తామని అన్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించమని తెలిపారు. ఏపీ లాసెట్ పరీక్షకు 23,425 దరఖాస్తులు వచ్చాయని అన్నారు. లాసెట్లో సాధించిన ర్యాంక్ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయ కళాశాలలో ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు. ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకు 18వ ముంబై అంతర్జాతీయ చలన చిత్రోత్సవం నిర్వహించనున్నామని సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు. నిన్న ఢిల్లీలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ చిత్రోత్సవంలో భాగంగా ఢిల్లీ, చెన్నై, పూణే, కోల్కతాలలో 59 దేశాలకు చెందిన 314 చలన చిత్రాలను ప్రదర్శిస్తారని చెప్పారు. అలాగే జపాన్, రష్యా, ఇరాన్, ఇటలీ, వియత్నాం, మాలీ దేశాలకు చెందిన 17 సినిమాలను ప్రదర్శిస్తానని అన్నారు.
చలనచిత్రోత్సవంలో 8 ప్రపంచ సినిమా ప్రదర్శనలు, 6 అంతర్జాతీయ ప్రదర్శనలు, 17 ఆసియా ప్రదర్శనలు, 15 భారత ప్రదర్శనలు ఉంటాయని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను, newsonair.gov.in వెబ్సైట్ను, ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ను వీక్షించండి. ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో పల్నాడు జిల్లాలో విధించిన 144 సెక్షన్ అమలు ముగిసిందని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాడ్కర్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో నిన్న నరసరావుపేటలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మల్లికా కార్గ్ కలిసి పాత్రికేయులతో మాట్లాడుతూ పోలింగ్ రోజు జరిగిన ఘర్షణల నేపథ్యంలో జిల్లాలో 28 రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేశామని అన్నారు. శాంతి భద్రతలు అదుపులోకి రావడంతో 144 సెక్షన్ నిలుపుదల చేశామని చెప్పారు. ర్యాలీలు, సమావేశాలకు మాత్రం పోలీసుల అనుమతి తప్పనిసరని తెలిపారు. జిల్లా ఎస్పీ మల్లికా కార్గ్ మాట్లాడుతూ సమస్యాత్మక గ్రామాలలో పోలీస్ పెట్రోలింగ్ కొనసాగుతుందని చెప్పారు. జిల్లాలో ఘర్షణలకు పాల్పడితే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేర చట్టాలను కేంద్ర ప్రభుత్వం సవరణ చేసి అమలు చేయడాన్ని న్యాయవాదులు స్వాగతిస్తున్నారు. కక్షిదారులకు కొత్త చట్టాలు ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు. జూలై 1వ తేదీ నుంచి ఈ సవరణ చేసిన చట్టాలను అమలు చేయడం ద్వారా న్యాయ వ్యవస్థపై ప్రజల్లో మరింత నమ్మకం ఏర్పడే అవకాశం ఉంటుందని తిరుపతికి చెందిన న్యాయవాది బి వాసుబాబు ఆకాశవాణికి తెలియచేస్తూ, దీనివల్ల ప్రధానంగా మనకు ఉపయోగం ఏంటంటే గతంలో కనుక ఈ క్రిమినల్ కేసులన్నీ కూడా 5 నుంచి 10 సంవత్సరాల పాటు కాలయాపన జరుగుతూ ఉంటాయి అనమాట. ఈ మారిన చట్టం వల్ల ఉపయోగం ఏంటంటే సమాజానికి ఏ కేసు అయినా కానీ 3 సంవత్సరాల లోపు ఖచ్చితంగా డిస్పోజల్ అయిపోవాలి. దీనివల్ల ఏంటంటే కాలం వృధా అవ్వకుండా ఆ విక్టిమ్ కి ఇమిడియట్లీగా రిలీఫ్ వస్తుంది. మానవ శరీరంలో మెదడు ఎంతో కీలకమైనది. మన మెదడుపై అవగాహన కలిగి ఉండడం ప్రతి ఒక్కరికి ఎంతైనా అవసరం. మెదడులో ఏర్పడే కణుతులు, బ్రెయిన్ ట్యూమర్ గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు ఈరోజు బ్రెయిన్ ట్యూమర్ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా జన్యులోపాల వల్ల బ్రెయిన్ ట్యూమర్లు ఏర్పడే అవకాశం ఉంది. వృద్ధాప్యంలో కూడా ఈ వ్యాధి సంక్రమించవచ్చు. అయితే బ్రెయిన్ ట్యూమర్ను సకాలంలో గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే ఈ వ్యాధిని నివారించడం సాధ్యమేనని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఐసీసీ టీ20 క్రికెట్ ప్రపంచ కప్లో భాగంగా రేపు న్యూయార్క్ వేదికగా భారత్ పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం రేపు రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వాతావరణం. రాయలసీమపై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ తెలంగాణ పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయని, వచ్చే 2-3 రోజుల్లో ఇవి కోస్తా ఆంధ్రాలోని మిగిలిన భాగాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజులు వానలు కొనసాగుతాయని, పలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ సిహెచ్ రామోజీరావు మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష నిర్వహించారు. రేపు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి న్యాయ ప్రవేశ పరీక్ష ఏపీ లాసెట్, ఏపీ పీజీ లాసెట్ 2024 పరీక్షలు జరుగుతాయి. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పల్నాడు జిల్లాలో విధించిన 144 సెక్షన్ అమలు ముగిసిందని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాడ్కర్ తెలిపారు. ఈరోజు బ్రెయిన్ ట్యూమర్ అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.